పోయింది. ఈడేం పనరా? ఎందుకు వచ్చినాడు వీడికి? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు నాకు తెలుసు బుజ్జమ్మా. పిచ్చి గిట్లా లేచిందా? ఇష్టం లేకపోతే ఎందుకు కూర్చుంటారేనాడా? లేదు బుజ్జమ్మా, ఇష్టం లేకుండానే కూర్చున్నావు నాకు తెలుసు పక్క. అరే పోరా, నీకు దండం పెడతా అన్నా. ఆ ఒంటి మీద ఒక్క దెబ్బ పడ మంచిగుండ చెప్తున్నా. ఇడిషయ్ 5 నిమిషాల్లో పెళ్లి పెట్టుకొని ఇంతకీ పంచాయతీ ఏందే? ఏందే? నిజమేరా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ రోజు నేను ఏం అడిగినా చేస్తాను కదా, ఇప్పుడు అడుగుతున్నా, చేస్తావా? ఇండి కొట్టు. ఏంది ఈ పిచ్చోడా? నన్ను కొట్టేది ఈ పిచ్చోడా? ఏమ్రా నన్ను కొడతావురా? కొట్రా 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 చూస్తా. కొట్రా పిచ్చోడా. చేసుకొని చూడు బుజ్జమ్మా, పిచ్చోనో మంచోనో నీకే తెలుస్తుంది. అన్నా, ఆ నిన్ను కొడితే నేను తట్టుకోలేని చెప్తున్నా. ఇడిచేయి. ఏం బో బాలం ఏం చెప్పిందా మర్చిపోయినావా? లేనిపోయిన ఆశలు రేపుతున్నావు కోడలికి. ఏ దేవత కూడా చదువుకోద్దని చెప్పచ్చు సీనా, ఇదంతా ఆడుగుట్టించింది. పట్టేలతో పోలి సరిపోలే, ఊరంతా పెట్టుకుంటారా? ఇంకా బాలం మాగ్నే అడ్డుపడితే బతకని సరే మిమ్మల్ని. ఆ క్షణం నాకు గుర్తొచ్చింది ఒక్కరే. అయ్యా పిచ్చి పెట్టిందా నీకు? ఎవడా నువ్వు? అయ్యా నా బిడ్డకు జర చదువు చెప్పండి అయ్యా. పిచ్చా నీకు? పక్క అయ్యా అయ్యా అంత మాట అనకండి, మీరేమడిగి నాకు చేస్తానయ్యా. ఇది ఒక్కటి మాత్రం నాకు చేసి పెట్టండి అయ్యా. మీ కాలు మక్తా బాగా బిడ్డ లే, పక్కూరికెళ్ళి చదువుకోవచ్చు కదా. మమ్మల్ని ఏ ఊర్లో బల్లకి రానియరయ్యా. లేరా లే, చెప్తాను కదా. ఏం కాలేగా? పటేల్కి తెలిస్తే ఆడు ఊక్కోడు, నువ్వేమో నన్ను వదిలేటట్లేవా? ఏం చేస్తుంటారా నువ్వు? అయ్యాక బైరాన్ అడవిలా గొర్రెలు కాస్తుంటానయ్యా. అవురా, అడవిలో అడవి తేనెటీగలు పెట్టేస్తేనే కమ్మగా ఉంటుందంట కదరా. ఆహా, పటేల్ పిల్లలు బడిలో మాట్లాడేటప్పుడు విన్నా. అయ్యా గా తేనె తీసుకొస్తావు నా కోసం? చెప్పరా. తెస్తానయ్యా. మొన్న బిడ్డ చదువు చెప్తా, నువ్వుతే చెప్తా. సారీ గరి గపదా అయ్యా తేనె తీసుకొస్తానయ్యా. గపదా ఇస్తుందానా? అందుకే ఈ సంచులే. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది, పా అడుగు పో బిడ్డ, నేను పోయి తేనె తీసుకొస్తా. నువ్వు దూరం ఉండు.
మంచిగా ఉందా అయ్యా? పలకా బల్పం ఉందా? బల్పం ఎవరు మీ నాయన ఇస్తారా అని? లోపల ఉన్నది తీయే. ఏ కూర్చో కూర్చో. కూర్చో తల్లి. ఇదిగో నేను చెప్పినట్టు అట్టగా తిప్పిపెట్టు. ముందుది ఏంది చెప్పు. ఏమంటాను బిడ్డ? నీకేం తెలుసా? అట్లా కాదు. ఇది ఏం చేస్తున్నా ఇక్కడ? దుర్యోధన్ సార్ నేర్పించుడుతోని సరస్వతి మెల్లమెల్లగా అక్షరాల నుండి పదాలకు వచ్చేసింది. పుష్పలాని నా రెండో పిల్లంరా. నా మొదటి పిల్లంతా లొలి పెట్టుకొని పీకింది. నాకా దానికి నిత్యం పొద్దు నిద్ర పట్టదు. నాకు ఒక పని చేస్తావు. అగుగాడ సిద్ధల గుట్టుంది కదా, దానిపైన అరుదైన పువ్వు పూస్తుంటారు కదరా, కాళిక పుష్పం. అదే గా పువ్వు నాకు తెచ్చిచ్చినావు అనుకో, నేను దాన్ని నా రెండో పిల్లానికి ఇస్తా. దాని మనసు కరిగించి నా ఇంటికి తోలుకొచ్చుకుంటా. తెస్తావా? పుష్పాలా కొండేమో ఆకాశం కొన్ని వద్దన మాటేనో. ఏం కాదు తల్లి, నువ్వునే ఉండు. నీకు ఇట్లా బయట వచ్చేస్తా. ఉండు. నాన్న జాగ్రత్త. డబుల్ తగిలించుకుంటా అంటే నాకు సరివే వద్దే. ఈ మాట ఎవరైనా అనొచ్చు కానీ సరస్వతి అయినా కూడా తల్లి. పుష్పల పుష్పల పుష్పల